హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో బచ్చల కూర పులుసుని సింపుల్గా, క్విక్గా, రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు బచ్చల కూరని టొమాటోతో కలిపి కానీ పప్పులో కానీ వేస్తూ ఉంటాము. అలాగే పులుసు కూర కూడా చేసుకుంటూ ఉంటాము. ఆ పులుసు కూరనే ఈరోజు నేను రెడీ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దీనికోసం నేను ముందుగా ఒక బాండీ అయితే తీసుకున్నాను. ఈ బచ్చల కూరని ఒక 2 చిన్న కట్టలు అయితే తీసుకున్నాను ముందు. వాటిని ఇలా సన్నగా తరిగి వాటర్లో అయితే పూర్తిగా వాష్ చేసేసుకున్నాను. ఇలా వాటర్లో వాష్ చేసుకున్న బచ్చల కూర మొత్తాన్ని ఇలా ముందుగా బాండీలోనైతే వేసుకున్నాను. ఈ పులుసుకి మనం ముందుగా పోపు పెట్టుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ముందుగా ఇలా ఆకుకూరంతా తరిగేసి అలా బాండీలో వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి అలా తుంచి వేశాను. తర్వాత దీనిలో ముందుగానే ఒక అరగంట పచ్చిశనగపప్పునైతే నానబెట్టుకున్నాను. ఆ పచ్చిశనగపప్పుని కూడా అలా వేశాను. తరువాత దాని మీద ఇలా కొంచెం పసుపుని, కొంచెం ఉప్పుని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఒక అరగంట ముందుగానే నానబెట్టుకొని ఉన్న చింతపండుని పులుసు సపరేట్ చేసి ఆ పులుసునైతే వేసేసాను. దీనికి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తము దీనిలో ఒక బాణీలో అయితే ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ బాణీ అంతా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీనిలో మనము ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిలో వాటర్ ఎక్కువ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎంత తక్కువగా యాడ్ చేసినా సరే మళ్ళీ ఆకు ఉడికేసరికి మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. దీని మీద మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి తొందరగా పులుసు అనేది ఉడికిపోతుంది. ఇలా మనకి పులుసు ఉడకడం అయితే ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనము అన్నింటినీ ఒకసారి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ మనము దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ. ఫైనల్గా అయితే మనకి ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ మనం కుక్ చేసుకున్నాక మనకి ఇలా పూర్తిగా వాటర్ అయితే రిలీజ్ అయి ఉంటాయి. బచ్చల కూర ఆకులను వాటర్ అంతా రిలీజ్ అయి ఉంటాయి. ఇవి 3 వంతుల వాటర్ ఇంకిపోయేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి సరిపడా కారాన్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1½ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం మొత్తాన్ని ఇలా ఆకుకి అంతా పట్టేట్టుగా, బచ్చల కూరకు అంతా పట్టేట్టుగా ఇలా ఒకసారి అయితే కలుపుకున్నాను. మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కారం కలిపిన తర్వాత ఇలా 2 మినిట్స్ మనం ప కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గనివ్వాలి. మన దగ్గర ఏమన్నా పప్పు గుత్తి ఉంటే కూడా మనం అలా కొంచెం పైన స్మాష్ చేసేసుకోవచ్చు ఆకుకూరని. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవడమే. ఫస్ట్‌లో మనం పోపు పెట్టలేదు. ఇప్పుడు పెట్టాలన్నమాట పులుసు ఉడికిన తర్వాత. ఇక్కడ నేను చిన్న పోపు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసి ఒక ఎండుమిర్చి అయితే అలా తుంచి వేశాను. నెక్స్ట్ దీనిలో పోపు గింజలన్నీ యాడ్ చేశాను. కొంచెం కరివేపాకు, రుచి కోసం కొంచెం ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పోపు అంతా తీసుకెళ్ళి మనం పులుసులో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. పులుసులో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పులుసంతా మనం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇలా పోపంతా పులుసుకి పట్టేట్టుగా మనం 1, 2 సార్లు కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే బచ్చల కూర పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ బచ్చల కూర పులుసు అంటే నాకైతే చాలా ఇష్టము. కానీ మా వారు పులుసులు చాలా తక్కువగా తింటూ ఉంటారు. దాని మూలాన నేను పులుసులు చేయడం అయితే చాలా తక్కువ. ఎక్కువగా అమ్మ అయితే చాలా బాగా చేస్తూ ఉంటారు ఈ పులుసులన్నీను. నాకు పప్పులో కన్నా పులుసు చేస్తేనే బాగా ఇష్టము. కానీ ఒక్కళ్ళమే చేసుకోలేము కదా ఏ కర్రీ అయినా. అందుకే ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇది చేస్తూ ఉంటాను. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా పులుసు నచ్చితే తప్పకుండా లైక్ చేసి చిన్న కామెంట్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.